జరిగింది. హ్మ్. హ్మ్. దానికి నేను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో, మరి తనకి హస్బెండే కావాలనుకుంటే మళ్ళా ఇంకా వచ్చి ఇంటి దగ్గర గొడవలెందుకు? ఇప్పుడు నాకిలా పవర్ కట్ చేయడం ఎందుకు? నిచ్చెనలు తెచ్చి, లాడర్లు తెచ్చి ఎక్కడం ఎందుకు? ఇప్పుడు నా ప్రాపర్టీకి డ్యామేజ్ చేయడం ఎందుకు? సీసీ ఎక్కారా? కెమెరాస్ అంటే ఇంట్లోకి పగలగొట్టడం దేనికి? ప్రవేశించారా? నిచ్చెన లాడర్స్ అవి తెచ్చారు. మీకు వీడియో కావాలంటే పెడతాను. లాడర్ హ్మ్. అవి తెచ్చారు. హ్మ్. ఆ హ్మ్. వీడియో మీకు ఫోటోస్ కావాలంటే ఇప్పుడే పంపిస్తాను. ప్లే చేయండి. హ్మ్. హ్మ్. పంపించండి. లాడర్ పెట్టి ఎక్కడానికి అవి ట్రై చేశారు. హ్మ్. పోలీస్ వారు చెప్పాను. వాళ్ళైతే ఆపారు. సపోర్ట్ చేశారు పోలీస్ వారు. ఆపగలిగారు. హ్మ్. ఇంకా ఏమవుతుందో చూడాలి. ప్రెజెంట్ అయితే ఆవిడ మనుషుల్ని తీసుకొచ్చి ఇక్కడే ఉన్నారు. గోల చేస్తున్నారు. ఓకే. కొంతమంది మనుషుల్ని తీసుకొచ్చి గొడవ పెడుతున్నారు. కానీ దువ్వాడ కెమెరాస్ వాణి పగలగొట్టేసారు. మీరు చూస్తుంటే కనుక కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. అది ఇంట్లోకి వెళ్ళొచ్చు అవునండి. అంటే కోర్టు పర్మిషన్స్ ఉన్నాయి. ఆర్డర్స్ ఉంటే శ్రీను హ్మ్. గారి ఇంటి దగ్గర కదా కోర్టు ఆర్డర్స్. శ్రీను గారి ఇల్లు అక్కడ వెంకటేశ్వర కాలనీలో ఉంది. అక్కడికెళ్లి కోర్టు ఆర్డర్స్ శ్రీను గారితో తెచ్చుకోమనండి. శ్రీను గారి ఇంటి దగ్గర ఉండాలని కదా కోర్టు ఆర్డర్. శ్రీను హ్మ్. గారు ఎక్కడ ఉంటే అక్కడ ఉండమని కోర్టు ఆర్డర్ ఉంది. మరి నా ఇంటి దగ్గరికొచ్చి కోర్టు ఆర్డర్ పట్టుకొని వెళ్తే ఎలా జరుగుతుంది? నా పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగిపోయింది కదా! మాధురి గారు ఇదంతా ప్రీ ప్లాన్డ్‌గా చేశారు. ప్రీ ప్లాన్డ్‌గానే ఇదంతా ప్లాన్ చేసుకున్నారు అనే ఒక చర్చ జరుగుతోంది. దీనికి మాధురి క్లారిటీ ప్రీ ఏంటి? ప్లాన్డ్‌గా ప్రీ ప్లాన్డ్‌గా చేసుకునేదాన్నయితే డబ్బులు పెట్టుకునేటప్పుడు నా పేరు మీదే నేను హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఇల్లు కట్టుకునేదాన్నండి. ఏ రోజు కూడా ప్రీ ప్లాన్డ్‌గా ఆస్తులు తీసుకోవాలి, హ్మ్. ఈ ఇల్లు రాసుకోవాలన్న ఆలోచన అయితే ఏ రోజు కూడా లేదు కాబట్టి నేను అమౌంట్ పెట్టడం జరిగింది. అది కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఆఫీసు శ్రీను గారు ఉంటారు. పార్టీ కార్యక్రమాలు జరుగుతాయన్న ఆలోచనతో డబ్బులు పెట్టడం జరిగింది. ప్రీ ప్లాన్డ్‌గా అంటే ఆ రోజే నేను నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకునేదాన్ని. ఈ కానీ రోజు చేయి జారిపోయి ఇంక ఇది కూడా కోల్పోతే నా పెట్టుబడి కూడా కోల్పోతాను. నేను పార్టీ ఆఫీస్ కోసమని డబ్బులు పెట్టాను. నా డబ్బులు కూడా కోల్పోతాను కాబట్టి హ్మ్. నేను అడగడం జరిగింది. అడిగిన వెంటనే శ్రీను గారు కూడా అవును అమ్మాయివి, ఆడపిల్లవి నీ డబ్బులు పెట్టుకున్నావు. నీ డబ్బులు తింటే నాదే తప్పు అయిపోతుంది. పాపం అవుతుంది. తప్పు నీ నీ ఆస్తి నీకు రాసిచ్చేస్తాను. రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి అతను రిజిస్ట్రేషన్ చేసి ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కానీ పార్టీ ఆఫీస్ అన్నారు మీరు. ఆ పార్టీ ఆఫీస్‌కి తర్వాత ఆయన ఇంటిగా మలుచుకున్న ఆ ఇంటిని మీరు చూసారు. సో, ఏంటి అప్పుడెందుకు మీరు పార్టీ ఆఫీస్ కమ్ హౌస్ అండి. 2 కలిపి. పార్టీ ఓకే. కార్యక్రమాల కింద హౌసు అన్నీ కలిపి. హ్మ్. పార్టీ ఆఫీస్ అంటే ఒక ఫ్లోరే కాదు కదా! ఇక్కడ మొత్తం 3 ఫ్లోర్స్ ఉన్నాయి. పార్టీ ఆఫీస్ కమ్ హౌస్ 2 కలిపి. హ్మ్. హ్మ్. మరి ఎమ్మెల్సీ ఎక్కడుంటే అక్కడే కదండీ ఎమ్మెల్సీ పార్టీ కార్యాలయం అవుతుంది. అవును. తను అవును. ఎక్కడుంటే కార్యక్రమాలు ఎక్కడ జరిగితే అదే ఎమ్మెల్సీ కార్యాలయం అవుతుంది. కానీ మాధురి గారు ఇప్పుడు ఆఫ్‌కోర్స్ ఇందాక నేను మీరు ఇందాక కాల్‌లో మాట్లాడి కూడా ఆ క్వెషన్ అడిగాను. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్‌కి ఇల్లు లేదు. మీరు ఇదే అంశాన్ని గతంలో కూడా మాట్లాడారు. ఆయనకున్న ఒక ఇల్లు కూడా ఇచ్చేస్తే ఆయన ఎక్కడ ఉంటారంటూ కూడా. ఇప్పుడేంటి శ్రీనివాస్ గారు దువ్వాడ శ్రీనివాస్ పరిస్థితి? శ్రీనివాస్ గారు స్వయం కృషితో బయటకొచ్చిన మనిషి అండి. తన కష్టంతో తన స్వయం కృషితో బయటకొచ్చిన మనిషి. మళ్ళీ తను కంపల్సరీ స్వయం కృషితో మళ్ళా ముందుకు రాగలరు. మళ్ళీ తను అన్ని చేయగలరు. తన మీద తనకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే నాకు రిజిస్ట్రేషన్ చేసేసారు. హ్మ్. హ్మ్. కానీ ఇప్పుడు శ్రీనివాస్ పరిస్థితి ఎందుకంటే మీరు గతంలో ఉన్నారు. సపోర్ట్‌గా నిలిచిన సందర్భంలో ఎందుకంటే మీ ఇవన్నీ మెంటర్ అన్నారు. ప్రెజెంట్ ఇవన్నీ కొలుక్కొచ్చాక అవన్నీ ఆలోచించాలండి. ప్రెజెంట్ అయితే అవన్నీ ఆలోచించే ఆలోచనలో లేను. ప్రెజెంట్ నన్ను నేను కాపాడుకునే స్థితిలో ఉన్నాను మాత్రం అంతే. ఇప్పుడు ఆ ఇంట్లో మీరు ఒక్కలే ఉన్నారా? మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ప్రెజెంట్ నేను ఒక్కదాన్నే ఉన్నాను. నాతో పాటు మా డ్రైవర్ ఒకడున్నాడు. హ్మ్. నాతో పాటు నా మెయిడ్ ఒక అమ్మాయి ఉంది అంతే. అంత చీకట్లో నా భయమేయట్లేదు? నా చీకట్లో భయమేస్తుంది. మా మా పేరెంట్స్, వాళ్ళ రిలేటివ్స్ అందరూ వచ్చారు. వాళ్ళు కూడా ఎవరిని అలో చేయట్లేదు పోలీసులు. వాళ్ళు గేట్ బయటనే ఉండిపోయారు అందరూ కూడా. ఎందుకని? పోలీసులు ఎవరిని అలో చేయట్లేదు. మీ ఇల్లే కదా! అదే అర్థం కావట్లేదు నాకు కూడా. పాపం వాళ్ళంతా కిందే ఉండిపోయారు. అడిగే ఎవరు కూడా ప్రయత్నం లోపలికి చేశారా? రావట్లేదు. అడిగే ప్రయత్నం లేకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం ప్రయత్నం చేశారా? చేశారు. అంటే వాళ్ళేమన్నారంటే వాళ్ళని కూడా అలో చేయము, మిమ్మల్ని కూడా అలో చేయము అని చెప్పారు. సో వాళ్ళేమైనా వచ్చి అల్లరి పెడితే మా వోళ్ళు కూడా వద్దామని అనుకునే ఆలోచనలో ఉన్నారు. హ్మ్. సో, సో అందుకని వాళ్ళు కూడా డ్రాప్ అయ్యి ఉన్నారు. ఏమైనా అంటే నన్నేమైనా అటాక్ చేయడానికొస్తే ఎవరు ఊరుకోరు కదా! మా వాళ్ళు కూడా. హ్మ్. 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 సో, మీ హ్మ్. ఫ్యామిలీ అయితే మాత్రం బయటుందిప్పుడు. ఆ ఫ్యామిలీ అయితే బయటున్నారు. ఆ ఇంట్లో ఉంటారా? గేట్ లేకపోతే మళ్ళీ బయటనున్నారు. మళ్ళీ మీ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తారా? ఏంటండి? ప్రెజెంట్ ఈ ఇంట్లోనే ఉంటారా? లేకపోతే మళ్ళీ మరి వెనక్కి వెళ్ళే నేను ప్రయత్నం వెళ్ళనండి. ఇక్కడే ఉంటాను. ఇదే నా ఇల్లు. ఇంక నేను డబ్బులిచ్చి కొనుక్కున్న ఇల్లు. ఇదే నా ఇల్లు. నా ఇంటి దగ్గర ఇక్కడే ఉంటాను నేను. ఇంక ఇక్కడి కానీ నుంచి నేను కరెంట్ ఎక్కడికి ఇంటికి కూడా లేదంటున్నారు, వెళ్ళను. వాటర్ లేదంటున్నారు, వాళ్ళు ఇబ్బందంటున్నారు. ఫైట్ చేస్తానండి. పోలీస్ కంప్లెయింట్ చేస్తాను. మార్నింగ్ స్టేషన్‌కెళ్తాను తెచ్చుకుంటానండి. నా రైట్స్ నాకున్నాయి. నా ఇల్లు కదండీ! నా రైట్స్ నేను కాపాడుకోవడంలో నాకు రైట్స్ నాకుంటాయి కదా! నా రైట్స్ నాకుంటాయి కదా! ఓకే. సో, దువ్వాడ వాణి ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? ఎందుకంటే మీ ఇంటి దగ్గరికొచ్చా అంటున్నారు. మీ ఇంటి దగ్గరికొచ్చి మీ ఇంట్లోకొచ్చే ప్రయత్నం చేస్తా అంటున్నారు. కానీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి నేను వెళ్తున్నా అంటూ దువ్వాడ వాణి చెప్పిన సందర్భం కూడా ఉంది. సో, దువ్వాడ ఏం శ్రీనివాస్ జరుగుతోంది? ఇల్లంటే దువ్వాడ శ్రీనివాస్ ఇల్లని చూపించమనండి. ఇది దువ్వాడ నా దివ్వల మాధురి ఇల్లని చూపిస్తున్నాను కదా! డాక్యుమెంట్ నా పేరు మీద అవును. ట్రాన్స్‌ఫర్ అయ్యే డాక్యుమెంట్ నేను చూపిస్తున్నాను కదా! దివ్వల మాధురి. దువ్వాడ శ్రీనివాస్ ఇల్లు ఇంకెక్కడుంది? ఓకే. సో, దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఇందాకల మిమ్మల్ని అడిగిన క్వెషనే బహుశా
ఇది ముందు నుంచి నా సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో చూడండి అసలు. ఇంత 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 ఇప్పుడు కూడా మీతో నేను ఫోన్ ఇంకొక ఫోన్ టార్చ్ లైట్ లో పెట్టుకున్నాను. కంప్లీట్ గా నేను చీకట్లో ఉన్నాను కంప్లీట్ గా. మరి ఎట్లా అంటే అంటే చాలా దారుణమైన పొజిషన్ లో ఉన్నాను. అండ్ ఫీవర్ కూడా, డెంగ్యూ కూడా ఉంది నాకు. ఒక 3-4 డేస్ నుంచి ఫీవర్ సఫర్ అయ్యి నేను, మా పేరెంట్స్ కూడా అదే హాస్పిటల్ అని చెప్పుంటారు. హాస్పిటల్ నుంచి ఇంకా నేను డిశ్చార్జ్ అయ్యి వచ్చాను. ఫీవర్ కూడా సఫర్ అవుతున్నాను. చాలా సఫోకేటింగ్ ఫీల్ అవుతున్నాను. చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇంత అంటే మీరు అన్నారు ఈ ఇల్లు నా పేరు మీద ఉంది, అయినా ఎందుకు వాణి వచ్చి మీ మీద కావాల్సిన మీ ఇంటి, అంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఇల్లు కాస్త మీ పేరు మీద రాస్తారు కాబట్టి ఇప్పుడు మీ ఇల్లు అది. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాణి ఆ ఇంటి? ఆవిడకి అదేనండి డబ్బు, ఆవిడకి డబ్బు పిచ్చి. మరి మొన్నటి వరకు హస్బెండ్ కావాలని ఆవిడ, మరి ఇప్పుడు నా ఇంటి దగ్గర ఎందుకు గొడవ పెట్టాలి? హస్బెండ్ కావాలని హస్బెండ్ తో తేల్చుకోవచ్చు కదా. నాకు హస్బెండే కావాలి, ఆస్తులు ఏమి వద్దన్నారు కదా. మరి ఇప్పుడు హస్బెండ్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, ఎక్కడున్నారో వెతుక్కుంటూ. ఇప్పుడు నా ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చి గొడవ పెట్టాలి? నా ఇంటి దగ్గర ఎందుకు రచ్చ చేయాలి చెప్పండి? మాట్లాడే ప్రయత్నం చేస్తారా ఇంటికి వచ్చినప్పుడు? నేను మాట్లాడలేదు. ఆవిడ మాట్లాడే లేడీ కాదండి, వర్స్ట్ లేడీ. తన మాటలు కూడా తను ఎప్పుడు బూతులే మాట్లాడుతోంది. తను మనలాగా ఇప్పుడు మాట్లాడే టైప్ కాదు. తను మాట్లాడితే బూతులే మాట్లాడుతోంది. సో వాణితో మాట్లాడే అంటే మీ ఫ్యామిలీ కావచ్చు, మీ తరపు నుంచి ఆవిడ మాట్లాడే ప్రయత్నం చేస్తారు? నేను చేయలేదు. నేను మామూలుగా మధ్యాహ్నం ఉంటేనే తను ఏవో తిట్టుకుంటూ అరుచుకుంటూ వచ్చింది లోపలికి. నేనేమో అనలేదు కూడా. ఎందుకంటే నా ఇల్లు నా ఇష్టం, నేను ఉంటాను. ఎవరో వచ్చి నాకు క్వశ్చన్ చేయడానికి లేదు. రైట్. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి వాణి రియాక్ట్ అయ్యారు. వాణి ఏమన్నారు చూస్తున్నది మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక్కసారి వాణి ఏమన్నారు చూద్దామండి. చూస్తుంది ప్రపంచంలో చూస్తుంటే మినిమం కూడా షై ఫీల్ అవ్వకన్నా, మినిమం కూడా సిగ్గు లేకన్నా మీడియా ముందుకు వచ్చి ఏ బాబా నిన్న కాకుండా మొన్న మీరు ఆడియో రిలీజ్ కూడా చూసారు కదండి. తన భార్యనే నువ్వు ఇది చేసి తన వల్లే చనిపోయానని చెప్పానంటే నేను అలాగే చెప్పేస్తాను. తన వల్లే నాకు యాక్సిడెంట్ అని చెప్పేస్తాను, తన వల్లే నేను సూసైడ్ చేసుకోవాలని చెప్పాను అని వాళ్ళిద్దరు కూడా ఒక కుట్రపూరితమైన ఆలోచన. ఇలాంటి వాళ్ళండి ఆ దువ్వాడ శ్రీను, దిబ్బల మాదిరి, దువ్వాడ శ్రేయగారు, వాళ్ళ అమ్మగారు లీలావతి, వీళ్ళందరూ ఒక స్క్రాప్. మీరు పలాసలో దువ్వాడ శ్రీను తాలూకు చరిత్ర అడగండి. పలాసలో ఒక 20 సంవత్సరాలు పెరిగాడు కదా, 29 సంవత్సరాలు పెరిగాడు అతడు పలాసలో. వాట్ ఈజ్ దిస్ హిస్టరీ? దువ్వాడ శ్రీను ఎవరు? ఆఫ్టర్